లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి మన టెలిగ్రామ్ లో వచ్చే ప్రెడిక్షన్స్ ని ఫాలో అవ్వండి. మీరు కూడా డైలీ ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. మన ప్రెడిక్షన్స్ మీరు ఫాలో అయితే అంతే. మన టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి 4 ఐఫోన్లు గివ్ అవే గా ఇస్తున్నాం. అండ్ అంతే డైలీ 500 రూపీస్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై సైబరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం ఇది. అగ్ర నటులు హీరోయిన్లతో సహా మొత్తం 25 మందిపై కేసులు నమోదయ్యాయి. పోనీ చిన్న చితక ఛానల్ నాంబిషన్నగాళ్ళు చేశారంటే అర్థం ఉంది. పేరుకి నీ అమ్మ స్పోర్ట్స్ బైకులు వాడుతావు, నీకు తెలీదు? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు నాకు ఈ ఆన్లైన్ లో మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా. మమ్మల్ని ఐటమ్ గాళ్ళు అంటావరా? ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. దీనికి మీరు ఏమంటారు సార్? ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను. నిజం. ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను. నిజం. బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి. బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్. బెట్టింగ్ నీకు తెలియదు, సెన్స్ లేదా? నువ్వు చదువుకోలేదు నాంబిషన్నగర్? తప్పు అని కూడా చెప్పాను, వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. ఇప్పుడు ఆ కత్తార ఆయన చచ్చిపోయాడు పాపం, ఊరేసేసుకొని. ఆ పాపం ఎవరు తగులుతుంది? నీకే తగులుతుంది, నీ వల్ల చచ్చిపోయాడు. దానివల్ల ఈ సమాధానం. కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము సార్, వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. హాయ్. సో ఇప్పటికి కూడా మీ దగ్గరికి జనాలు వచ్చి మనం బాగా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం మస్తు పైసలు సంపాదించవచ్చు అని చెప్తారా? అయితే అస్సలు పట్టించుకోకురి. డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. మీరెవరు కూడా బెట్టింగ్స్ కావు. అయితే అస్సలు పట్టించుకోకురి. మరి ఇంకెందుకు లేటు, వెంటనే మీ డ్రీమ్ రన్ ని స్టార్ట్ చేయండి. బెట్టింగ్స్ యాప్స్ కావచ్చు, అదేవిధంగా మీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, మన ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, మీరు అందరూ కూడా దాని నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే అస్సలు పట్టించుకోకురి. పరిస్థితి దరిద్రం. నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దీనిపై ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. చాలా మంది ప్రముఖ నటులపై కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కత్తార ఆయన చచ్చిపోయాడు పాపం, ఊరేసేసుకొని. ఆ పాపం ఎవరు తగులుతుంది? నీకే తగులుతుంది, నీ వల్ల చచ్చిపోయాడు. రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఇలా అందరినీ కూడా ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అనేక మందిపై కేసులు బుక్ అయినట్టుగా తెలుస్తోంది. మీరు అంతకుముందు అన్నట్లు చాలా మంది డిలీట్ చేయడం జరుగుతుందని చట్టం తన పని చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ సరైన శిక్ష పడాలి సార్, వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు. పోలీస్ కేసు రిజిస్టర్ అయితే మీరు అందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, అరెస్ట్ కావాల్సి వస్తుంది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఓకే. సెకండ్ అండి, తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. Andhra365.com. ఏంటి సార్ ఈ పరిస్థితి దరిద్రం. నేను చేసిన తప్పేందన్న మీరే చెప్పు. రైతు బిడ్డ తప్పు చేసిందా?
రైతు బిడ్డ తప్పు చేసిందా? చెప్పు తగ్గుతే ఏదైనా మాట్లాడే చూడండి అక్కడ ఏముందో. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వదు, అలాగని ప్రతి మ్యాచ్ ని కవర్ చేయదు. ఒక్కసారి మ్యాచ్ ఇచ్చిందంటే తగ్గేదే. బెట్టింగ్ నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్. నేను చేసిన తప్పేందన్న మీరే చెప్పురి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. సార్ వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఏ నెంబర్ కి చేయాలి శ్యామల గారు అంటారా? ఏ నెంబర్ కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పెనలైజ్ దెం సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి. నేను మీకు ఎవరు కూడా చాలా మంది ఇప్పుడు ఏదో మీరు అంతకుముందు అన్నట్లు చాలా మంది డిలీట్ చేయడం జరుగుతుందని చట్టం తన పని చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ పోలీస్ కేసు రిజిస్టర్ అయితే మీరందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, అరెస్ట్ కావాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏమేమి సంపాదించాలి, ఆస్తులు కూడా అటాచ్మెంట్ ఫోర్ఫిట్ చేయడానికి అవకాశం ఉంది. నా పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము సార్, వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. వీరు నమ్మించి మోసం చేశారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. వీడు రైతు. నాకు నచ్చని విషయం ఏంటంటే వీడు బిగ్ బాస్ షో విన్ అయ్యి 10 లక్షలు నా రైతుల కోసం ఇస్తా అని చెప్పిన నాకు ఇప్పటికీ అది చూసినప్పుడల్లా నాకు మండిపోతుంది. ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఏమైందిరా? 10th క్లాస్ అయితే చదువుకున్న, పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో చదువుకున్నాక నీకు తెలుసుగా బెట్టింగ్ వల్ల ప్రాణాలు పోతాయి. అయినా పని చిన్న ఛానలా నీదేమైనా మనోడు అనుకున్నారు మగోడు వీడు. You have social conscience.